సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను. గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. మా రక్షకుడ గురువు మేము అధ్యక్ష తీసుకొని పోయిన ఈ కఠిన మార్గమందు మా మీద గల స్నేహం వలన మీరు అత్యంత ప్రేమతో నడిచిపోతే ఈ గొప్ప మార్గమునందు మేము వెంబడించి వచ్చేటప్పుడు మాకు అనుగ్రహమును దయచేయుడి. మీ ప్రేమతో జీవించను, మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరినాథ కరుణామయుడా, కల్వరినాథ కరుణామయుడా, పరితాపముతో నీదరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ప్రభు మరణ శిక్ష దుత్ర యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుదుము తండ్రి. ఏలయనగా మీ తిరుగు శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. దేశనాథుడు రాజ్య స్తంభమున దెబ్బలు పొంది ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక సిలువలో మరణము పొందుటకు పిలాతునిచే అన్యాయముగా విధించబడుటకును ధ్యానించడముగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండం విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మిమ్ము అడ్డు తీర్పునకు లోబేసెను. ఈ దుఃఖకరమైన శిలువ మార్గము యొక్క ఫలము చూచి నిత్య జీవమునకు పోవు మార్గములు నా ఆత్మకు తోడుగా నుండండి. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందువలన నిండు మనసుతో గొప్పపడుచున్నాను స్వామి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. మాకు నిలిచివండి, ఆ యొక్క అపరాధాలు నిర్మించినట్లు మా అప్పులను నిర్మించండి. దేవుడు ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపని వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశ్రదింపని వారు అగునే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆమేన్. దయగా ఉండండి స్వామి.
కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. రెండవ స్థలము జ్యేష్ఠనాథుడు సిలువను మోయుట. యేసుక్రీస్తువ మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాను తండ్రి. ఏలయనగా మీ ప్రభు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. జ్యేష్ఠనాథుడు తన సిలువ మీద సిలువను మోసుకొని, తన భుజము మీద సిలువను మోసుకొని పోవు సమయమున నన్ను తలంచి తాను పొందబోవు పోటును మరణమును నా కొరకై తమ పితకు ఒప్పగించుటకు చుదుముగాక. రక్షకుడైన యేసువ, మరణకాలం వరకు మీరు నాకు విధించుడి దురితములను చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుచున్నాను. సిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాటుల ఫలము చూచి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ పరిత్యాగముతోనూ నా సిలువను మోసుకొనుటకు నాకు కావలసిన సహాయము దయచేయవలెనని మిమ్ము ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. ఈ రాత్రి మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవ ప్రసాదం చేత మీతో ఉన్నారు. పవిత్రాత్మక మహిమ పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు ఉందిలే దీవెనా
మిమ్మల్ని ఆరాధించి చదువు శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. మా ప్రయాణము నందు కుమారుడును తల్లియు అనుభవించిన దుఃఖమును ధ్యానించదుముగాక. ఆమేన్. చూపులు ఆ ప్రేమతో నిండిన ఇరు హృదయములను పడచి తెరచిన అంబులను పోలి ఉండెను. దేవుడు తన మాటను దీవించునుగాక. రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును ఆమెయను అనుభవించిన వ్యాకులములను చూచి ఈ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని ప్రేమను పుట్టించ కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగియుండు నా రాజ్ని మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. సకల పాపములను విడిచిపెట్టుటకు నా ఆ పాటల ధ్యానము చేత నాకు జ్ఞాన బలము కలుగునట్లు నేను మీతో కలంతకాలము మోక్షములు మీ దివ్య కుమారుని దర్శింప భాగ్యము పొందునట్లును ప్రార్థించండి. ఆమేన్. నెరవేరినట్లు భూలో మందు నెరవేరినగాక. మా యొక్క అపవాదాన్ని మన్నించినట్లు మా ప్రేమను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపకుండా రక్షించండి. ఆమేన్. వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారు అగును. పరిశుద్ధ మా సర్వస్వకు మాత మా పాపమందు మా కొరకు ఇప్పుడు మా వల్ల సైన్యందు ప్రార్థించండి. ఆమేన్. వారిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకు చూపిస్తూ కలుగును గాక. స్వామి. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన. 5వ స్థలము యేసు ప్రభు సిలువ మోయుటకు
కురేనీయుడైన సీమోనును తోడ్పడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించుతుము తండ్రి. ఏలయనగా మీ తిరుగు శిల్వ చేత ఈ లోకమును రక్షించితిరే. అచ్చట ఈదుల కఠోర చిత్తమును యోచించదుముగాక. ఒక్కొక్క అడుగును యేసు ప్రభు జీవమున విడిచెడి వాని వలె నుండుటను దుష్టు యోధులు చూసి వానిని సిలువలో కొట్టి అవమానపరచవలనని తలంచుచుండగా ప్రోవలోని మృతి పొందుదురేమో అని చింతించి వారి వెనుక సిలువను మోసుకుంటకు కురేనియ సీమోనును బలవంతము చేసిరి. నా రక్షకుడైన యేసువా, నేనును నా స్లీవను ఓద్రోయక చేసుకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యంగా మీరు నాకు నియమించిన మరణ సంకటమును చేసుకొని మీ మరణముతో ఒకటిగా చేసి మీకు ఒప్పగించుచున్నాను. నా నిమిత్తము మీరు మృతి పొందే, నేను మీ నిమిత్తము మృతి పొంద అనుగ్రహం సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల ఆ మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వేరొకన యేసు ప్రభువును ముఖమును చూచుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించుతుము తండ్రి. ఏలయనగా నీ తిరుగు శిల్వ చేత ఈ లోకమును రక్షించితిరి. వేరొకన భక్తి అతిశయములను ధ్యానించడము గాక. యేసు ప్రభు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును ఆయమ్మ చూసి ఒక వస్త్రము వారి చేతికి ఇవ్వగా ఆ వస్త్రంతో వారు తమ ముఖమును తుడుచుకున్న మాత్రమున వారి ముఖపూలు ఆ వస్త్రం మీద ముద్రించబడిన ధ్యానించడము గాక. ఇక్కడ తెచ్చాడు మంచిగా.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త మా పాపి మైండు మా కొరకు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొరడాలు చళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే కొరడా యేసు ప్రభు రెండోసారి బోధపడతాం. యేసు ప్రభు రెండోసారి బోధపడతాం. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించుతున్న తండ్రి, ఏలయనగా మీ తిరుగు శిల్ప చేత ఈ లోకమును రక్షించిత్రే. యేసు ప్రభు రెండవసారి సిలువ క్రింద పడుటను యోచించదుము కాక ఈ పాట వలన వారు తిరుశిరస్సునందు ఆయన యందు గల గాయములలో మరలా నొప్పి కలిగెను. ఆమె నా రక్షకుడైన యేసువా, మీరు ఎన్నో మారులు మాకు మన్నింపు దయచేసి ఉన్నను. నేను లెక్కలేని మారులు మళ్ళీ పాపములో పడి మీకు ద్రోహము చేసి తిని. ఆ యేసువా, ఇకనైనా నా మరణ పరంతరము మీ అనుగ్రహమునందు స్థిరముగానుండా కావాల్సిన సహాయమును ఈ రెండవ పాటను చూసి నాకు దయచేయండి. నాకు వచ్చేడి సకల శోధనలయందు సదా నేను మీ శరణు జొచ్చుటకు అనుగ్రహమును పాలించండి. ఇక ఏనాటికి మేము ఎడబాయకుండానట్లు చేయండి. ఆమేన్. మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడి వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపనిక కీడ నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె దేవుడి ప్రసాదం చేస్తానండి మరియమ్మ, వందనము వేడిన వారు మీతో ఉన్నారు. దేవుడు ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలం దేవుడు ఆశీర్వదించబడిన వారు. సర్వేశ్వరుని కుమార్త పాపాత్మయుడు మా కొరకు నా సమయమందును ప్రార్థించండి. ఆమె ఆదిలో పెట్టినట్లు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం స్తుతి స్తోత్రము కలుగును గాక. ఆమె దయగా ఉండండి స్వామి. చళ్ళని చీల్చెని నీ సుందర దేహమునే తడిపెని నీ తనువుని రుధిరంపు ధారలే తడిపెని నీ తనువుని రుధిరంపు ధారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెంత నలిగితివా నీవెంత అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల ఆ మధ్యలో. ఎనిమిదవ స్థలము యేసు ప్రభు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట. యేసు ప్రభు మిమ్మల్ని ఆరాధించుతాము తండ్రి. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహములో నుండి రక్తము కారగా పారునప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరిత్యాగ స్థితికి చూసి కనికిరపడి ఏడ్చిరి. స్వామి, వాళ్ళ ఏడుపును చూసి ఊరట చెప్పి
వారితో యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి. మీకోసము మీ బిడ్డల కోసము ఏడవండి. ఆమేన్. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి ఊరట పాలించండి. మీకు విరుద్ధముగా నేను కట్టుకొనిన ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గురించి చింతించుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమేన్. నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మేము రక్షించండి. ఆమేన్. ఎవరి ప్రసాదం చేత అనడని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపని వారు మీరే. మీ గర్భఫలం నాకు చేస్తూ ఆశ్రదింపని వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునో సదాకాలం మీకే స్తుతి స్తోత్రము కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. వేలాడిన యేసయ్యా, తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా, పాపం నేను సిలువకు గురి చేసేనే, నాదు దోషమే నిన్ను అణు అణువున హింసించేనే. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరదను విరిగిన హృదయముతో. 9వ స్థలము యేసు ప్రభు 3వసారి సిలువ కింద బోర్ల పడట. 3వసారి సిలువ కింద బోర్ల పడట. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించుదుము తండ్రి. ఏలయనగా మీ తిరుగు సిలువ చేత ఈ లోకమును రక్షించితిరే. యేసు ప్రభు 3వసారి సిలువ క్రింద పడుటను యోచించుదుముగాక. గాయముల వలన వారు బలహీనులయ్యారు. బలపాతకులు నిష్ఠూరము మితము మించి ఉండెను. రక్తము కర్తకు కదులుటయే కష్టముగా నుండినను తీవ్రముగా నడవవలయునని రాణువులు తొందర చేయుచుండిరి. మా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గణములను ఈ లోకాశలను జయించుటకు మీరు కపాలకుండకు పోవనప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలము చూసి నాకు వరప్రసాదములను దయచేయండి. నేను బలహీనుడై ఉన్నాను. నా సొంత బలము చేత పాపములను విడిచిపెట్టలేను. మీ సహాయ వరప్రసాదములను నాకు ఇచ్చిన ఎడల ఇంకా ఏనాటికి పాపములో పడను. ఆమేన్.
మీ రాజ్యం మాకు మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవుడి ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము లేని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేస్తూ ఆశీర్వదింపడిన వారునే. మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమె సిలువను చేరెదను విరిగిన హృదయముతోను వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్పరిలో తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా. పదవ స్థలము యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. అదేంటి అది మైకు లోపల పగిలిన వారి శరీరముతో పరుచుకొని ఉండినందున ఆ క్రూరులు వాటిని మట్టితనముగా ఎక్కినప్పుడు వస్త్రముతో కూడా రక్షకుడు పడిన కఠోర వేదన చూసి పరితపించదము. ఆ రక్షకుడైన యేసువా, ఈ సమయంలో మీరు మీ శరీరమంతా పడిన బాధను చూసి శరీర మరియు ప్రేమను దయచేయండి. ఆమె ప్రవేశింపడిన కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా.
యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం నీతికి కవచం పరిశుద్ధుని రక్తం మృత్యునే గెలుచు రక్తము పాతాళం మోయు రక్తము నరకాన్ని బంధించిన జైశీలి అధిపతి రాజు యేసయ్యే యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము పాపికి శరణము యేసు రక్తము రక్షణ ప్రాకారము అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదో శత్రువు నిలువడు విరోధి ఎవ్వడు ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు సాతాన్ని నలగొట్టిన వడతలని చెత్తగొట్టిన కొదమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చా వచ్చురా రాజు యేసయ్యే యేసు రక్తమే సిలువ రక్తమే ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా తన పక్షము నిలబడిన గెలుపునిదేరా యేసు రక్తమే జయము జయమురా సిలువ రక్తమే జయము జయమురా యేసు రక్తమే సిలువ రక్తమే జయము జయమురా యేసు రక్తమే జయము జయ
ఎన్ని బాధలు పెట్టతో తన సంపుతున్న పాపనరులనా ఎన్ని బాధలు తన సంపుతున్న పాపనరులను మన్నించమని తండ్రిని నాడు దేవుని పదకొండవ స్థలం యేసు ప్రభును శిలువ మీద కొట్టబడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. యేసు ప్రభువును శిలువ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యతకు తమ జీవమును బలిగా అప్పగించుదురని ధ్యానించుదుముగాక. కిరాతకులు ఇనుప చీరల చేత వారిని శిలువకు అంటగొట్టి శిలువ మీద నాటి అవమానము గల ఆ ప్రాణ మీద వారిని మహావేదనతో నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత దేవరవారు మృతి పొందిన శిల్వమ్రానును భక్తితో ముద్దు పెట్టుచున్నాను. నా పాపముల వలన నిరాగ్యమైన మరణం నాకు రావలసి ఉండెను. అయినను మీ మరణం చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్ష భాగం ఇచ్చుదురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహము నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతిలో నొప్పగించుచున్నాను. ఆమేన్. నాటికి కావలసిన ఆయనను మాకు నేటికి ఇవ్వండి. మాది దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశించక కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. నేను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడిన వారు అగును. పాపాత్ములు నా కొరకు ఇప్పుడును నా మరణ సమయమందును ప్రార్థించండి. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. చెప్పావు తప్పరండి. శిలువ మీద మృతి పొందుట. యేసు ప్రభువు మిమ్మల్ని ఆరాధించి స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ తిరుగు శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు 3 గంటల సేపు శిలువ మీద మహా ఆవేదన పొందిన పీడింపబడి శరీరకాలం కృంగి ప్రయాణించి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవుని ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. మా మీద దయ ఉండండి స్వామి.
బాధపెట్టు శత్రుగుంపు నాదరించ వేడినాడు ఒకసారి చెప్పి అటు ఇటు తిరిగి ఉన్నాడు. పదమూడవ స్థలం యేసు ప్రభు శిలువ నుండి విప్పబడుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాం. యేసు ప్రభు జీవమును విడిచిన వెనుక వారి శిష్యులు అని మత్తయ్య, యేసోపు, నికోదము వీళ్ళిద్దరు వారి శిలువ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతిలో ఉంచి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరము కౌగిలించుటకు ధ్యానించుటము కాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మిమ్మల్ని సేవించుటకు సహాయము చేయండి. మీరు మినహా నాకు కావలసినదేమీ లేదు. మీ నిమిత్తము మృతి పొందని ఆశించున్నాను. వ్యాకుల భరితమైన మాత, మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసునిగా చేసుకొని నా కొరకు ప్రార్థించండి. ఆమె అన్నటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మనిషినట్లు మా అప్పులను నిర్మలించండి. శోధనను ప్రవేశించగా వీటిలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసు క్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రభు శరీరమును భూస్థాపమును చేయుటకు శిష్యులు మోసుకొని పోవుటను వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరచుటను అటు వెనుక వారాలు సమాధిని మోసి అందరిని వెడిపోవను వేచించడము గాక. నా రక్షకుడైన యేసువా, దేవరవారి మీద మూసియుండు రాతి ముద్దను చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులై లేచితిరి కదా. ఈ ఉద్దానమును చూచి లోకాంత్యమును నేను మీతో ఉద్దానముటకును మోక్షమునందు సదా మేము పొగిడి ప్రేమించుటకు నాకు అనుగ్రహం పాలించండి స్వామి. ఆమె తండ్రి మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. అన్నటికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా యొద్ద ఉన్నవారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమె కలువరి గిరిలో